సిడ్నీ దగ్గర బోండీ బీచ్లో తాజాగా ఇద్దరు ఆయుధాలు ధరించి ఆ పర్యాటకుల మీద విచ్చలవిడిగా కాలుస్తూ ఉన్న సంఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అండ్ ఆ కాల్పులకు తెగబడిన ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తండ్రి కొడుకులు అని చెప్పి పోలీసులు అయితే తేల్చినట్టు తెలుస్తుంది. ఇది ఉగ్రచర్యనా, లేకపోతే వాళ్ళు మానసిక పరిస్థితి బాగోలేక ఈ విధంగా తెగబడ్డారా ఏంటా అన్న విషయం అయితే పోలీసులు ఇంకా ప్రకటించలేదు అని ప్రపంచ మీడియా ప్రెస్టీజియస్ పత్రికలని రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని గడగడ గడగడ కాలుస్తూ ఉంటే ఆల్ అహ్మద్ అనే ఒక వ్యక్తి వెళ్ళి ఒక గన్నుతో కాల్చేవాడిని పట్టుకొని పొట్లాడి మన దగ్గర గన్ను తీసుకొని ఆ పని కనుక చేయకుండా ఉండింటే మరో కనీసం 25 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు అని చెప్పి ఆస్ట్రేలియాతో పాటు అమెరికా పత్రికలు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. అండ్ అహ్మద్ను అయితే ప్రపంచంలో దాదాపు ప్రసిద్ధిగాంచిన మీడియా సంస్థలన్నీ కూడా తాను ఒక జెన్యూన్ హీరో అని చెప్పి కీర్తిస్తూ ఉన్నాయి. చాలా దేశాల అధ్యక్షులు కూడా అహ్మద్ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఆకాంక్షించారు. మన దేశానికి సంబంధించిన పత్రికలు ఎందుకో పెద్దగా రాసుకుంటూ రావట్లేదు, ఎందుకో పెద్ద కవర్ చేయడం లేదు. కానీ చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రాణాలు పోతాయి అని చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళి ఆయుధాలు ధరించి కాలుస్తున్న వ్యక్తుల మీద ఆపడం, తిరగబడడం, ఆ విధంగా దూసుకుపోవడం అది చాలా ధైర్యంతో కూడుకున్న నిర్ణయం అని, నిన్ను చూసి ప్రపంచం గర్వపడుతుంది, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అహ్మద్ను ఉద్దేశించి మెసేజ్ చేశారు. తాను వీలైనంత త్వరగా కోలుకోవాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు కూడా ఆకాంక్షించారు. అయితే ఆయన కలపడం మేరకు ముందు కాసింత ఆసక్తికరమైన చర్చ కూడా, అంటే ఆ కాల్పులు జరిగే పక్కనే దగ్గర ఒక కాఫీ షాప్లో అహ్మద్ వాళ్ళ మరో సమీప బంధువు కాఫీ తాగుతూ ఉన్నారట. ఆ దగ్గరలోని కాఫీ షాప్లో ఒక్కసారిగా కాల్పులు చెప్తాం, ప్రజల హాహాకారాలు, కాలుస్తున్నారని వీళ్ళ ముందే కాలుస్తుంటే జనం చనిపోతూ ఉన్నారట. వీళ్ళ బంధువుగానే ఇంకా పరిగెత్తాం, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటే నా దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసి, లేదు నువ్వు వెళ్ళి నా కుటుంబానికి చెప్పు, ఇంతమంది ఇట్లా చనిపోతూ ఉంటే నేను చూడలేను, నేను ఒక్కరిని చనిపోయినా పర్లేదు, వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే క్రమంలో నేను చనిపోయానని చెప్పి నా కుటుంబానికి చెప్పి నువ్వు నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఒక్కసారిగా ఆ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చి ఆ కార్ల వెనక అన్నికి మక్కి వెళ్ళి కలబడ్డాడట తుపాకీ ధరించి కాల్పులు జరిపేవాడితోటి. ఏం ధైర్యం ఉండాలి నిజంగా, ఎంత ధైర్యం ఉంటే కాల్పులు జరుపుతూ ఉంటే చాలామంది జనాలు కళ్ళ ముందు చనిపోతుంటే వాళ్ళతో పోయి కలబడాలంటే ఓసారి ఊహించుకోండి కనీసం. అబ్బో, వాస్తవానికి అహ్మద్ అక్కడ అంటే సిరియా నుంచి వచ్చారట ఆస్ట్రేలియాకు 10 సంవత్సరాల కిందటే. ఇక్కడ ఒక ఫ్రూట్ షాప్ పెట్టుకొని ఇద్దరు పిల్లలట, తన వ్యాపారం ఫ్రూట్ షాప్ అట. తర్వాత కాఫీ తాగేకని పోయారట. ఇదంతా జరిగింది. మొత్తానికి ఒక్కసారిగా తాను చాలామంది ప్రాణాలను కాపాడారు. ప్రపంచ దేశాల నుండి కూడా బ్రహ్మాండమైన ప్రశంసలు దక్కించుకుంటూ ఉన్నారు. నిజంగా మనమైతే ఊహించను కూడా ఊహించలేమేమో, తుపాకీలు బట్టి కాలుతుండి వాళ్ళతో పోయి కలబడాలి. గ్రేట్ అయ్యా.